హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నర్సాపురం మా పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎలా ఉంది, ఓవరాల్గా అయితే బాగుంటుంది నర్సాపురం. అమ్మ కానీ ఎంత చలి, ఎంత వాన కుట్టినా కూడా వేడైతే తగ్గదు. నన్ను అడిగితే ఇంకా అయిపోయింది మన క్లైమేట్. కానీ ఇప్పుడు ఈ రోడ్డు బట్టికి ఎక్సలెంట్గా ఉంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సార్ చూడండి, ఇప్పుడు మనం వంజునెక్కి డౌన్ తీద్దాం ఒకసారి. ఇక్కడ వ్యూ బాగుంటుంది, చెట్ల కింద నుంచి రోడ్డు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆటో కూడా మొత్తం కవర్ చేస్తున్నాం అన్నమాట. ఇది మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ కెమెరాలో కనబడుతుంది. హలో, మర్చిపోయినమ్మా, చెట్ల కింద నుంచి రోడ్డు ఇక్కడి నుంచి నర్సాపురం ఆ పొలంకి వెళ్ళేంతవరకు, సారా వెళ్ళేంతవరకు కూడా ఇలాగ ఉంటుంది. సారా వెళ్ళే వరకు కూడా ఇలాగ ఉంటుంది, అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది కస్టమైజ్డ్ హెల్మెట్ లైట్గా అంటే హెల్మెట్ డ్యామేజ్ కావడం. సాంగ్స్లో వేసుకొని ఈ పీస్ఫుల్ నెస్ ఎంజాయ్ చేసుకుంటూ అంతా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ ఎఫెక్ట్ స్పాట్స్ ఉంటుంది, 100 స్పాట్స్ ఉంటుంది. అదే వచ్చిందా? అవునా, ఒక్క నిమిషం ఉండాలిగా, ఒక్క నిమిషం అక్కడ ఆపుతానండి, కంగారు పడతాం. ఏం గంట అయింది హెల్మెటా? అందుకే నా అయిపోయింది. హెల్మెట్కి ఎంత అయిపోతుంది అంటారు ఇది. రంగుల్లో ఉంచావే, సూపర్గా అయితే వేసేసాను. మొత్తం రోడ్డు అంతా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది అనమాట. చెట్ల కింద ఎంజాయ్ చేసుకుంటూ, సాంగ్స్ పెట్టుకుంటూ, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హెల్మెట్ అయితే మ్యాండేటరీ ప్లస్. హెల్మెట్ అయితే కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను అందరికీ, హెల్మెట్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడేమో చెత్త కలెక్ట్ చేసే ఫ్యాక్టరీ ఇది. దగ్గరకి సూర్య ఐస్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. సూర్య ఐస్ ఫ్యాక్టరీ ఇదే లాస్ట్ టైం అమ్మ కలిసిన జాబ్ జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఇచ్చాం ఐస్, సూర్య ఐస్ ఫ్యాక్టరీ. ఇక మైక్ కొందాం అనుకున్నాం కానీ మైక్ కట్టకపోతాం. మంచిది బ్లూటూత్లు కట్ చేద్దాం, లేకపోతే వైర్ అయితే ఇలా కింద నుంచి ఇక్కడ ఫిక్స్ చేయాలి. చెప్తే మొత్తం ఇక్కడ ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేస్తే, లేకపోతే ఇలా గ్లాస్ నుంచి అయినా ఫిక్స్ చేయాలి. అది వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి, లేదంటే మైక్లో ఫిక్స్ చేయాలి. ఇతరలోని దాంట్లో చూసావే నడిచిపోయి అన్నాడు. వాటిలో అది ఇప్పుడు 700 అవుతుంది. ఒకప్పుడు ఇది మంచి దుమ్మున్నది. నేను మనోడు తిరిగి వెళ్ళాడు. ఓహో
కాలువ మొత్తం ఇప్పుడు ఏదైతే కాలువ ఉంటుందో చిన్నంత పూడుకులు ఫుల్గా చెప్తా అనమాట. రోడ్డు వేసినప్పుడు అయితే చాలా పూడుకులు తీయలేదు. ఇప్పుడు ఏదైనా మనకి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ. అదే నిజంగా అప్పట్లాగా ఫ్లడ్స్ వచ్చుంటే మటుకి సెలవు రోడ్డు మీద ఉండే నీళ్ళన్నీ. అయ్యయ్యో ఇప్పుడు ఈ రెండు కాక ఎప్పుడు నాదని నాలా ఇలా నన్నుందని మార్చావు రైస్ మిల్లు పాల్గొల్లు కూడా అంటే ఇక్కడ రోడ్డు అంటే వాస్త ఇంకా మా అమ్మమ్మ సైడు ఇంట్లో నన్ను అడిగితే రోడ్డు కూడా వెళ్ళేది ఫ్రెండ్స్. అలా చాలా ఘోరంగా ఉన్నట్టే అక్కడ నిజంగా నౌడూరు ఎంట్రన్స్ అస్సలు బాగోలేదు. నెక్స్ట్ మన అక్కడి నుంచి నౌడూరు నుంచి లోపలికి కట్ అవుతాం అండ్లూరు కానీ తోలేరు కానీ అస్సలు ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. మా అమ్మమ్మ ఊళ్ళో కూడా తోలేరు లోపల తోలేరు ఉత్తరపాలెం అని తోలేరు శివారాయణ ఉంటుంది. అసలు ఆ లోపల ఊళ్ళో అయితే అసలు డెవలప్ అవ్వలేదు. చాలా వరస్ట్ అనమాట. అసలు మీరు అటు ఒక్కన వెళ్ళి పండు కూడా అనలేదు వర్షాలు పడితే. అంత ఘోరంగా ఉంది. ఈసారి ఎప్పుడే వెళ్ళినప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. చాలా ఘోరంగా ఉంది. వినాయకుళ్ళు చాలా ఘోరంగా ఉంటుంది అక్కడైతే. ఇక్కడైతే ఈ పక్కన రోడ్లు వేసి డెవలప్ చేశారు కానీ మరి ఆ పక్కన ఎన్ని రోడ్లు వేసా అర్థం కావట్లా. అక్కడ మళ్ళీ అంజిబాబు గారు మీరు దాని మీద ఫోకస్ పెడితే పనులన్నీ అయిపోతాయి అనమాట. అక్కడ వెంకటస్వామికి ఇక్కడ వినాయకుడి గారి గుడి అనమాట. కొంచెం ఎర్రకెళ్ళిన తర్వాత దేవతలు ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దేవి నవరాత్రులు దసరా బాగా చేస్తారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా గోపురాలు అదే అనమాట. కెమెరాలో కనిపిస్తుంది గుడి అయితే ఇక్కడ కూడా దేవి నవరాత్రులు ఎక్కడనే చేస్తారు. రోడ్డు ఎక్కిన తర్వాత ఈ గుడి కూడా చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు దస్తంది ఈ గుళ్ళ మీదే ఉండేది. చూసి కనీసం పట్టించుకునే వాళ్ళు లేడనమాట. రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా ఎలాగంటే అక్కడ దాకా ఉన్న షాపులు మొత్తం కొట్టేసి డెవలప్ చేశారు. నేను మన దాంట్లో ఉంటుంది చూడండి వీడియోలో. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను అనమాట. రోడ్లు అన్నీ కొట్టేయడం. నన్ను అడిగితే ఇక్కడ మా బాబాయ్ గారు షాప్ ఒకటే తీయలేదు. ఆంజనేయం కూడా పక్కన ఉంటుంది బాబాయ్ షాపు. ఈ షాప్ ఒకటే అసలు టచ్ చేయలేదు. ఇవన్నీ అయిపోయినాయి. ఈ షాపులు ఇవన్నీ కూడా రోడ్డు కొట్టేసిన తర్వాత కొత్తగా వేసారనమాట. ఎందుకంటే అంతకుముందు రోడ్డుకి ముందుగా ఉండి మొత్తం కొట్టేసిన తర్వాత వేశారు. ఇక్కడ కూడా జరిగిన తర్వాత కూడా ఇంకో దేవత ఉంటున్నట్టు ఆవిడని కూడా దేవరావరాత్రులు బాగానే చేస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత దుర్గామాత గుడి ఉంటుంది వల్లంపల్లి దగ్గర. మాంటిపూడి చెప్పిన గుడిదే. ఇక్కడేమో ఎస్ఆర్బొంకోటి ఎర్రకెళ్ళిన తర్వాత ఇదే రోడ్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి రాంబాబు అని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే తీసాడు. తర్వాత మన వాళ్ళు సర్వీస్ ఏం బాగోలేదు అంటే వాళ్ళే చెప్పారు ఎదర జోకర్ అది ఇలా అవుతుందని. మర్చిపోయినా మన ఎక్స్ ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే రంగనాథరాజు గారు భారతీయ విద్యాభవన్ స్కూల్ అది ఉంటారు బాహుబలి కనబడుతుంది కదా మీకు క్లారిటీగా. అది హీరో షోరూమ్ ఎదురకుండా ఉంటారు ఫ్రెండ్స్ బాహుబలి అంటే దీన్ని అలా కాకేస్తారనమాట. అంత పెద్ద స్కూల్ ఇది భారతీయ విద్యాభవన్. యాక్చువల్గా వల్లంపట్లో ఒక బ్రాంచ్ ఉండేది. అదే వల్లంపల్లి పాలకొల లోపల ఒక బ్రాంచ్ ఉండేది లోపల. మరి ఆ బ్రాంచ్ ఏమన్నా మనకు తెలియదు, ఇంకా ఐడియా లేదు. అప్పుడు ఎక్కడ అంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర. అది సర్వీస్ అయితే బాగోలేదు. మా ఊడు చాలా అంటే చాలా అక్కడికి పైకి కంప్లైంట్ పెట్టి పార్ట్స్ అన్నీ మళ్ళీ కొత్త క్లెయిమ్ చేసుకుని బండి తీసి 10 రోజులు అయింది. 10 రోజులకే మన వాళ్ళు ఇలా చేసి ఆఖరికి సర్వీస్ మీరు భీమవరం వెళ్ళిపోండి అనే మాట ఇలాగే తీసుకున్నాను అనమాట. మీకు కనపడుతుంది కదా ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. బైక్ పరంగా అయితే అన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి కానీ సర్వీస్ పరంగా అయితే వరుస్తాం. ఇదేమో వల్లంపల్లి మాంటిసోరీ స్కూలు. ఇక్కడేమో దుర్గామాత టెంపుల్ ఎదురుకున్నాను. ఇక్కడ కూడా ప్రతిరోజు బాగా చేస్తారన్నమాట. కొంచెం ఎర్రగెళ్ళిన తర్వాత అయితే మనకి లారీ పార్కింగ్ స్టాండ్ ఒకటి ఉంటుంది అనమాట.
ఇలా చెప్పుకోవాలనుకుంటే పాలకొల్లో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. విత్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనం వెళ్ళే దారి రోడ్డు పక్కన ఉంటుంది. జై బాబు, జై బాబు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ చెట్లు గట్ట కొట్టేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంది ఇది. అమ్మ ఇంటికి ఇలా కంగారు పడతారు సెంటర్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ కాటన్ బ్యారేజ్ పాలకొల్లు లోపల దగ్గరికి వచ్చాం. ఇక్కడ అసలు వర్స్ట్ అనమాట, వర్స్ట్గా వర్స్ట్. ఇక్కడ ఎవడ ఆగడం, ఎవడ పని ఆడిది అన్నట్టే ఉంటుంది. మన భరత్ నేను సినిమాలో మహేష్ బాబు గారు ఎన్ని చూసి ఆడుకోవడం అలా ఉంటుంది ఇక్కడ. అసలు ఇక్కడ మరి ఘోరం. ట్రాఫిక్ పోలీసు ఉందంటే సిగ్నల్ పాటిస్తారు, లేకపోతే ఎవరిష్టం ఆడిది. దగ్గర గంట వచ్చాక చెయ్యేస్తారు, దగ్గర గంట వచ్చాక చేసేస్తారు. అలా ఉంటుంది. గుద్దేహారా బాబు అంటారు. పాలకొల్లో మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే పాలకొల్లు సాయిబాబా గుడి అనమాట. మనం ఇప్పుడు ఇలా వెళ్తాం కదా, కాలువలో ఉంటుంది. ఎక్కడంటే చెప్తాను ఇప్పుడు ఇదే ఈ రోడ్లో వస్తాం, దగ్గరికి వస్తాం. వచ్చి టర్నింగ్ ముందుకెళ్తే బొంగుకి ఎదురుకున్నానా, లేకపోతే బొంగు రాటగా ఏదో ఫ్యాక్టరీ అనేది వస్తుందండి. సంథింగ్ చక్కెర ఫ్యాక్టరీ అనమాట. సో అది కూడా నాకు కనపడుతుంది అలా పక్కన. అదే మొత్తం సాయిబాబా రోడ్డుకి వెళ్తాం, బాగుంటుంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి. ఇక్కడ గుళ్ళు ఎప్పుడు ప్రతి ఫ్రైడేనే ఫ్రైడేనే భోజనాలు పెడతాం. ఫ్రీగా వచ్చి భోజనం చేయొచ్చు. అన్న సమారాధన. ఇదిగోండి చెరువు అన్నాను కదా నేను. ఇదే అది చెరువు మీదకే మేము జాగింగ్కి వెళ్ళి వెళ్ళాం. నేనైతే 1.5 hours పడుతుంది. మా వాడు హాఫ్ కన్నా దగ్గర పడుతుంది. ఈ హెల్మెట్లో సాంగ్స్ పెట్టుకుని వాక్ చేసుకుంటూ ఈ రోడ్డు ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక కాలేజీ కూడా ఉంటుంది అనుకుంటా. సంథింగ్ ఇక్కడెక్కడ ఉంటుంది కాలేజ్. ఇదే ఈ కాలేజీ లోపలికి. ఇదిగో ఇది శ్రీ సూర్య విద్యా సంస్థ ఉంది కదా, ఇదే. ఇప్పుడు ఏమన్నది కానీ సాయంత్రం నష్టభావం చూస్తే అదురుస్తుంది. ఇంకా సాయంత్రం ఏరియా చూసి అదురుతుంది అనుకో. ఈ గంటలు జాగ్రత్తగా వెళ్ళాలంటే పడక మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఈ వీడియో అంతా ఫోన్లో తీసింది. ఒకసారి చూసారనమాట. ఇది నరసాపురం చర్చ్ ఉంటుంది అనమాట. చర్చ్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి కట్ అవుతే ఈ రోడ్ నుంచి సార్వే వెళ్తాక ఉంటుంది అనమాట దారి. యాక్చువల్గా నేను వచ్చే టైంలో అంటే నాకు తెలిసినంత వరకు అంటే 5-6 years వరకులో నరసాపురం లోపల చాలా డెవలప్ అయింది. అలాగే రోడ్లు కూడా వేసారన్నమాట. చూసుకోండి, రోడ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి, ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి చర్చ్ రోడ్డు అనమాట. చర్చ్ రోడ్ నుంచి ఇలా లోపలికి వచ్చింది. ఇది సెంటర్. అంటే నాకు గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి నేను ప్రస్తుతానికి సెల్ ఫోన్లో తీసాను ఫ్రెండ్స్ ఆ రోజు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎదకొచ్చాక మసీదు ఉంటుంది. ఇంకోండి ఈ సెంటర్ దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మసీదు ఉంటుంది అనమాట. ఆ మసీద్ దాటుకుంటూ వెళ్ళి అలాగ వెళ్ళిన తర్వాత కట్ అవ్వాలి. కట్ అవుతే అటు వెళ్తే ఏమో మనం డైరెక్ట్గా కొంచెం దూరం వెళ్తే ఈ రోడ్డుతో పేరుపాలెం బీచ్కి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి మళ్ళీ దీనికి వే ఉంటుంది అనమాట. అటు రైట్కి కట్ అవుతే మట్టుకి సార్వాలోకి వెళ్తాం అనమాట. ఒకసారి చూసారు ఫ్రెండ్స్, లోపల అయితే చాలా డెవలప్ అయింది. అలాగే లోపల ఈ రోడ్లోనే వైఎన్ కాలేజీ రోడ్డు ఉంటుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత
ముందుకెళ్ళాక మనకి ఇక్కడ టెంపుల్స్ 2, 3 తగులుతాయి అనమాట. కొంచెం వెళ్ళిపోయి టర్నింగ్‌లోని ఆదిత్య కాలేజ్ ఒకటి ఉంటుంది ఇదే రోడ్‌లో. మీకు మీకు స్కూల్ పిల్లలు బైక్స్ మీద కనపడుతున్నారు చూసారా బ్లూ కలర్ షర్ట్ మీద. ఆదిత్య కాలేజ్ అయితే ఉంటుంది ఇదే రోడ్‌లో. అలాగే ఆదిత్య కాలేజ్ పక్కనే మనకి పెట్రోల్ బంక్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ టర్నింగ్‌లో పెద్ద అపార్ట్మెంట్ ఒకటి కడుతున్నారు చూసారా, అది దాటి వెళ్ళాలనుకుంటా ఆదిత్య కాలేజీకి. ఈ రోడ్లు అయితే మట్టుకి చాలా అంటే చాలా డెవలప్ అయినాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పొలానికి వెళ్ళినా అసలు ఈ రోడ్లో అసలు రోడ్లే లేవు. పైగా ఈ నరసాపురం ఏదైతే ఉందో ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది అనమాట. ఎక్కువ పొలాలు మనకి ఆటోమేటిక్గా మీరు చూసినట్లయితే మనం పాలకొల్లు అయ్యప్ప స్వామి గుడి అంటే నరసాపురం రోడ్డుకి మనం స్టార్ట్ అవుతుంటేనే మనకి మొత్తం చెట్టులతో ఎంత ఉంటుందో, అలాగే ఎట్ ద ఎండ్ నరసాపురం మొత్తం ఎండింగ్ వెళ్ళిపోయిన వరకు కూడా అలాగే ఉంటుంది అనమాట. చెట్లతోని గ్రీనరీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రోడ్డు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం గుంటలు పడిపోయి వర్స్ట్గా ఉంది. అప్పటికి నేను మోటో వ్లాగింగ్ ఏం చేయలే. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో. ఇదైతే గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్. ఈ సైడ్ ఉన్నది అయితే గవర్నమెంట్ స్కూల్ లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయన్నమాట. అడుగుకి స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు. అలాగే అలాగే ఈ రోడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఈ రోడ్ నుంచి మనకి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పేరుపాలెం బీచ్ రోడ్డుకి వెళ్ళిపోతాం అనమాట. అదే ఇక్కడ నుంచి ఈ టెంపుల్స్ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రోడ్లో మధ్యలో డివైడర్ ఉంటుంది అనమాట, చిన్న డివైడర్ ఒకటి. ఈ డివైడర్ నుంచి ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతే వాటికి పేరుపాలెం రోడ్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవుతే వాటికి సార్వా, చిన్న సార్వా, పెద్ద సార్వా అని అంటారనమాట. మా పొలం చూడడానికి నేను ఆ రోడ్డుకి వెళ్ళాను అనమాట. ఒకసారి మీకు ఆ రోడ్డు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అది కూడా చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మన గోదావరి గట్టుకెళ్ళి నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అది కూడా చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం ఈ టెంపుల్ పక్క నుంచి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో కట్ అవ్వాలి. ఇదిగోండి, ఈ టెంపుల్ పక్క నుంచి ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో కట్ అవ్వి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే పేరుపాలెం రోడ్డుకి వెళ్దాం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ ఇటు రైట్కి కట్ అవ్వాలి. రైట్కి కట్ అయిన తర్వాత మనం సారవాలోకి ఎంటర్ అవుతాం. ఒకసారి సారవా రోడ్డు కూడా చూడండి అనమాట. నేను వచ్చినప్పుడు అయితే సారవాలో అసలు ఏమీ లేవు, ఒక డెవలప్మెంట్ కూడా లేదు. అప్పుడైతే శుభ్రంగా రోడ్లు వేశారు, అలాగే సిమెంట్ రోడ్లు వేయించుకున్నారు. లోపలికే చిన్న ఊరని కాదు, పల్లెటూరు అని కాదు, లోపల ఇల్లులు కానీ చూడండి, అక్కడ రోడ్లు కానీ చూడండి. అలాగే మనకి పెట్రోల్ బంకులు కూడా వచ్చినాయి అనమాట లోపల. దీని లోపల పెట్రోల్ బంకు 2 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అనుకుంటా. ఇండియన్ ఆయిల్ ఒకటి, ఇంకో బంక్ ఏదో ఉంటుంది అనుకుంటా. ఇండియన్ ఆయిల్ అయితే నాకు గుర్తుంది కానీ ఇంకో బంక్ ఏంటో మనకు తెలీదు. మీరు చూస్తున్నారు కదా, లోపలికి వీళ్ళు సిమెంట్ రోడ్ వేయించుకున్నారు, అలాగే తారు రోడ్లు కూడా వేయించుకున్నారు. ఎక్కడెక్కడైతే రోడ్లు పోయినాయో మీరు మెయిన్ చూడాల్సింది నేచర్ని, అక్కడ గ్రీనిష్నెస్ చూడాలన్నమాట. ఎందుకంటే మనకు నరసాపురం ఎక్కడైతే ఎండింగ్లో చెట్లన్నీ ఎలా ఉంటాయో చివరాఖరి వరకు ఇక్కడ బెచ్చింగ్ ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడ కొంచెం చెట్లు అయితే తీరు తొందరగానే. మన సైడ్ అయితే మనం చెట్లు గట్రా తొందరగా కొట్టేస్తాం. ఇక్కడ చెట్లు కొట్టరు. రెండు ఏంటంటే అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ పండేది మామిడి చెట్లు. మామిడికాయలు అయితే బాగా పండుద్ది. ఎందుకంటే ఇది ఉప్పు నేల అంటారు అనమాట. ఇక్కడ ఎక్కువ మనకి ధాన్యం పండదు. ఒకవేళ పండినా కూడా మనకి అది ఈ సైడ్ వచ్చేసరికి ఏంటంటే నీళ్ళు పీల్చుకునే తత్వం తక్కువ. గట్టిగా వర్షం కురిసినా లేకపోతే గట్టిగా ఏమన్నా పొంగినా, ఇదిగోండి ఇక్కడ ఉన్నది భారత్ పెట్రోలియం ఒకటి, ఇంకోటి ఇండియన్ ఆయిల్ ఏదో ఉంటుంది. ఇది భారత్ పెట్రోలియం. నేను వచ్చినప్పుడు క్లోజ్లో ఉంది. ఇటైతే నేను వచ్చినప్పుడు ఒకప్పుడు సిమెంట్ రోడ్లు అంటే ఉంది, కానీ తర్వాత మధ్యలో కొన్ని పోయినాయి అనమాట. మొత్తం ఇప్పుడు అదంతా ఏమీ లేదు, నీట్గా వేసుకున్నారు. అలాగే మొత్తం అక్కడ నుంచి కొంచెం ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ఇది పోయింది. అంటే తార్ రోడ్ ఒకటి ఉంటుందో అది కొంచెం పోయింది, కానీ అది ఒకప్పుడు మరీ వర్స్ట్గా బురదగా ఉండేది. ఇక్కడ చూసారా, గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ ఇదే రోడ్లోని. వీళ్ళకి ఉన్న ప్లస్ ఏంటంటే మీరు చూడండి, కంపారిజన్ చేసుకోండి, ఎక్కడ చెట్లు తీరు. అలాగే ఇది ఉప్పు నేల మూలంగానే ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువ పెరుగుతాయి అనమాట మన ధాన్యం కన్నా. ఇదిగోండి, ఇక్కడ ఒకటి కొంచెం రోడ్లు కొంచెం బాగాలేదు, కానీ ట్యాంక్ దగ్గర మిగతా ఇక్కడ నుంచి మళ్ళీ మీకు వ్యూ చూపిస్తాను. చేల మధ్యలోంచి వెళ్తుంటే మనకి కాసేపు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం ఈ చూడగానే మర్చిపోతాం అనమాట. ఏదైనా పల్లెటూరులకు వాల్యూ ఉండే పల్లెటూరు అనమాట. పల్లెటూరు అంటేనే పల్లెటూరు.
ఏదైనా విలేజ్లో పుట్టి పెరగడం అనేది చాలా గొప్పతనం. దాంట్లోనే అదే గోదావరిలోగా పుట్టడం అనేది ఇంకా గొప్పతనం అనమాట. మనం ఎక్కడి నుంచి అయినా వచ్చామంటే మన గోదావరిలో ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకుంటే గోదావరిలో అంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మనకున్న ఎటకారం కూడా ఎవడిగా ఉండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు లెఫ్ట్ కట్ అవుతే మా పొలం దగ్గరికి వెళ్తారన్నమాట. ఇది చూసారా, మీకు అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా బండి వేసుకుని ఒక్క పల్లెటూరు రోడ్లోకి తిరగండి, హ్యాపీగా ఉంటాయి. ఎన్ని టెన్షన్లు ఉన్నా మర్చిపోతాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు చూడండి. ఇక్కడ ఎక్కువ ధాన్యం అయితే పండదు. ఇక్కడ పండేది ఎక్కువ ఉప్పు నేల మీద మనకి పండేది ఎక్కువ ఇదే ఏది మన మామిడి తోట ఒకటి పండుతాయి అనమాట. మామిడి చెట్లు ఇక్కడ మొత్తం ఇక్కడ మా పొలం ఎంట్రన్స్ కాడ నుంచి చూడండి, మొత్తం అన్నీ మామిడి చెట్లే. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మామిడి చెట్లే. ఇదిగోండి ఇక్కడ వరకు ఎండింగ్ వరకు మామిడి చెట్లే. ఇదంతా మామిడి తోటే. ఇది ఈ పొలాలు దాటిన తర్వాత ఇంకోటి ఇదంతా మామిడి తోటలు. ఇటు సైడ్ సీజన్ బట్టి బాగా పెరుగుతాయి అనమాట. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిల్లో కూడా వీళ్ళు సిమెంట్ రోడ్లు వేయించుకున్నారు ఫ్రెండ్స్ హ్యాపీగాని. కొన్ని కొన్ని చోట్ల మన ఏరియాల సైడ్ అయితే అసలు డెవలప్మెంట్ లేకుండానే ఉన్నాం అనమాట. ఎందుకో తెలీదు కానీ ఇటు వస్తే మట్టుకి నేను ఎప్పుడు నరసాపురం వెళ్ళినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అనమాట మా పొలం. ఈ పొలాలన్నీ మేము సంవత్సరంకి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ చూసుకోవడానికి వస్తాం అనమాట. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయో అని క్లీన్ చేయించుకోవడానికి వెళ్ళి చూసుకుంటాం అనమాట. ఎందుకంటే కౌలుకి ఇచ్చేసిన తర్వాత మనం పట్టించుకోము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ గోదావరి గట్టుకు వెళ్తున్నాం అనమాట. గోదావరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోదావరి గట్టు మీద ఉన్నాం. మీకు కూడా అంటే సాయంత్రం మాటలు ఎప్పుడైనా సరే వాకింగ్ చేస్తే మట్టుకి ఇలాంటి చోటే చేయాలి. మనకి చాలా అంటే మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా కొంచెం ఇలాంటివి చూసేసరికి ఏమవుతుందంటే మైండ్ అనేది ఒక రిలాక్సేషన్కి, మైండ్ అనేది ఒక పీస్ఫుల్నెస్గా అవుతుంది. ఇది అనమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గోదావరి మొత్తం వచ్చి మేము అక్కడ ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కొట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది. ఆ వీడియో ఇప్పటికీ మన యూట్యూబ్లో కావాలతో ఉందన్నమాట. మీరు చూసారు కదా, ఆ పక్క నుంచి ఈ పక్కకే లాంచీలు వెళ్తాయి అనమాట. స్టూడెంట్స్కి అయితే ఫ్రీ, చదువుకునే వాళ్ళకి అయితే ఫ్రీ. లాంచీ ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే 10 రూపీస్ అనమాట టోకెన్ టికెట్. ఇంకోటి ఫ్రెండ్స్, మేము వెళ్ళే టైంకే దిగుతున్నారు. తర్వాత రెండు ఒకేసారి వెళ్తాయి అనమాట. ఈ పక్కది ఆ పక్క వస్తుంది, ఆ పక్కది ఈ పక్క వస్తుంది. రెండు ఒకేసారి వెళ్తాయి. చదువుకునే వాళ్ళకైతే ఫ్రీ. నిజంగా అలాంటి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ పక్క వెళ్ళి ఈ పక్క వస్తే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్లో సాయంత్రం అయ్యేసరికి అసలు ఖాళీ ఉండదు. మొత్తం పిల్ల పాపలతో మొత్తం అంతా కలకలాడుతూ ఉంటుంది. పిల్ల లేదు అంతా మొత్తం అంత పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ సాయంత్రం అయ్యేసరికి ఈ ఫుట్పాత్ మీద వాకింగ్ చేస్తూ మరి అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు చూస్తారు కదా, ఆ పక్కనేమో గోదావరి తల్లిని చూసుకుంటూ ఈ పక్క మాట్లాడుకుంటూ ఈ పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని కాసేపు లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మన వెస్ట్ గోదావరి సైడు వశిష్ఠ గోదావరి అని మీరు చూస్తున్నారు కదా. అలాగే పైగా ఈ రోడ్డు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు కూడా కొంచెం అక్కడక్కడ ఇదివరకు ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో అనమాట. ఒకసారి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. అంటే నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైమే కదా. ఏమన్నా కింద కామెంట్స్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉన్న డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, నాయిస్ క్యాన్సిలేషన్ అన్న నాకు చెప్తే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. సాయంత్రం అయ్యేసరికి మట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. గోదావరి పక్కన గోదావరి, పక్కన మన ఫుట్పాత్, మన పిల్లలతో కానీ మన పేరెంట్స్తో కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక రిసార్ట్ టైప్ అనమాట. మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి చాలా ఫోటోలు దిగాము. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఘాటు దగ్గర గోదావరి మాత ఉంటుంది లోపల. మన అది బ్రిడ్జ్ మీద ఇది మన కింద గోదావరి మాత ఉంటుంది. ఇక్కడికి చాలామంది సాయంత్రం బీభత్సంగా వస్తారు. ఎందుకంటే కాలేజీ వదిలిన తర్వాత కాలేజీ స్టూడెంట్స్ అంతా చాలామంది ఇక్కడే ఉండి టైం స్పెండ్ చేసి కాసేపు వెళ్తారు ఫ్రెండ్స్. అలాగే సాయంత్రం మాటలు పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వచ్చి వాకింగ్ వస్తారన్నమాట. అలాగే ముసలోళ్ళు ఏజ్డ్ అంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడైతే సెటిల్ అయిపోయినా వాళ్ళు కూడా వచ్చి సాయంత్రం మాటలు ఇక్కడికి వచ్చి కాసేపు మాట్లాడుకుని వెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నా ఫస్ట్ వీడియో. మీరు ఏమైనా తప్పుగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో అనమాట. ఇప్పుడు గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి నేను ఫోన్లో తీయడం జరిగింది అనమాట. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, జై శ్రీరామ్.